వాట్ ఈజ్ హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్? సో మీకు మేబీ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే తెలిసేమో. ఓకే, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనము వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రమోట్ చేస్తాము. సో వన్స్ వాళ్ళు మన లింక్ నుంచి పర్చేస్ చేస్తే మన కమిషన్ వస్తుంది అలా మీరు అనుకోవచ్చు. యా, ఇట్ ఈస్ ట్రూ, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే అదే. కాకపోతే ఈ హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఇట్ మస్ట్ బీ సంథింగ్, రైట్? సో డోంట్ వరీ, ఐ విల్ టెల్ యూ. ఓకే, సో హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే నార్మల్లీ మనం అందులో ప్రమోట్ చేసే ప్రోడక్ట్స్ కంప్లీట్లీ డిజిటల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 99% ఆఫ్ ప్రోడక్ట్స్. ఇప్పుడు సింపుల్గా మీకు చెప్తాను నేను, అంటే అఫిలియేట్ మార్కెటింగ్కి హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్కి సింపుల్ లాజికల్ డిఫరెన్స్. ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఎవరైనా చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబర్ ఉన్నారు అనుకుందాం. సో యూట్యూబర్ ఏం చేస్తాడు, లెట్స్ సే ఒక ఫోన్ది రివ్యూ చేస్తాడు. రివ్యూ చేసి ఏం చెప్తాడంటే, ఒకవేళ మీకు ఈ ఫోన్ కొనుక్కోవాలన్నా, ఈ మైక్ కొనుక్కోవాలన్నా, ఏదైనా రివ్యూ చేసినా సరే, ఏదైనా అతను ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ చూపించినా సరే, ఇది నేను ఇక్కడ అమెజాన్లో పర్చేజ్ చేసినా, లేకపోతే వాల్మార్ట్లో పర్చేజ్ చేసినా, ఈ వెబ్సైట్లో పర్చేజ్ చేసినా, మీరు ఒకవేళ ఇది పర్చేజ్ చేద్దాం అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినా వెళ్ళి పర్చేజ్ చేయండి అంటాడు. మీరు ఏం చేస్తారు, ఒకవేళ కొనే ఉద్దేశం ఉంటే యూట్యూబ్ డిస్క్రిప్షన్ ఆ వీడియోది ఓపెన్ చేస్తారు, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు పర్చేజ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, అతనికి మీ నుంచి కమిషన్ వెళ్ళిపోతుంది. అంటే మీ నుంచి కాదు, అమెజాన్ నుంచి కమిషన్ వెళ్తుంది మీరు పర్చేజ్ చేసినందుకు. సో అది అఫిలియేట్ మార్కెటింగ్. అండ్ అలాగే ఇప్పుడు మీ ఫోన్లో ఊబర్ ఈట్స్ అప్లికేషన్ ఉండొచ్చు, డోర్ డాష్, మేబీ స్విగ్గీ, జొమాటో, ఏదైనా సరే. సో మీ ఫోన్లో ఉన్న అప్లికేషన్ త్రూ కూడా మీకు కూడా మీరు తెలియకుండా అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నారు. అది ఎలాగో తెలుసా? ఇప్పుడు ఊబర్ ఈట్స్ అని చెప్పిన కదా అప్లికేషన్, అందులో రెఫర్ అండ్ ఎర్న్ అని చెప్పి ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేయండి. డోర్ డాష్ అయినా సరే, ఊబర్ ఈట్స్, జొమాటో, స్విగ్గీ ఏదైనా సరే రెఫర్ అండ్ ఎర్న్ అని ఉంటుంది. సో మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక యూనిక్ లింక్ వస్తుంది. సో ఆ లింక్ మీరు ఫ్రెండ్స్ కానీ, మీ ఆడియన్స్కి కానీ, మీ ఫాలోవర్స్ కానీ ఎవరికైనా షేర్ చేసినా, వాళ్ళు మీ లింక్ నుంచి సైన్ అప్ అయితే, ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే, మీకు వాట్ ఎవర్ దే ఆర్ ప్రొవైడింగ్, వాట్ కైండ్ ఆఫ్ రివార్డ్ దే ఆర్ ప్రొవైడింగ్, యూ విల్ గెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్ ఈట్స్లో నెక్స్ట్ ఆర్డర్లో మీకు $20 డిస్కౌంట్ ఉంటుంది, లేకపోతే మీకు ఒక $20 క్యాష్ బ్యాక్ ఉంటుంది. సో ఇలా మీకు క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్ కానీ వస్తుంది అఫిలియేట్ మార్కెటింగ్ త్రూ. సో అది కూడా అఫిలియేట్ మార్కెటింగే బేసికల్లీ. సో ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్కి హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్కి డిఫరెన్స్ ఇదే. సో మీరు ర్యాండమ్గా ఏది పడితే అది ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు అమెజాన్లో ఏం దొరికితే ఫిజికల్ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కానీ, మైక్ కానీ, వాచ్ కానీ మీరు ప్రమోట్ చేస్తున్నారు, అది ఫిజికల్ ప్రోడక్ట్స్. ఓకే, బట్ హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్లో వీ విల్ బీ ప్రమోటింగ్ ఓన్లీ డిజిటల్ ప్రోడక్ట్స్. 99% మనం డిజిటల్ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తాం. ఓకే, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాం మళ్ళీ నేను, హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ అర్థం కావడానికి. ఓకే, సో ఓకే, సో లెట్స్ సే మీరు ఒక ఆఫ్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినారు, ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసినారు. సో మీ రెస్టారెంట్కి ఒక మంచి ఆన్లైన్ ఐడెంటిటీ తెచ్చుకుందాం అనుకుంటున్నారు. అంటే ఆఫ్లైన్లో బాగానే నడుస్తుంది, కాకపోతే మీరు ఆన్లైన్ వెళ్దాం అనుకుంటున్నారు, మంచి ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారు, మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీరు ఏం చేస్తారంటే, అప్పుడు మీకు ఎలా చేయాలో తెలియదు. ఓకే, మీకు సోషల్ మీడియాలో సంథింగ్ కంటెంట్ పోస్ట్ చేయాలో తెలుసు, కానీ మీకు ఎలా చేయాలో తెలియదు, మీకు ఆ హెడేక్ అంతా తీసుకోవాలని లేదు. సో మీకు అప్పుడు కావాల్సిన వాళ్ళు ఎవరు, ఒక సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ కావాలి, SSMA కావాలి. సో కాకపోతే కావాలి, కానీ మీరు ఎవరిని చూస్ చేసుకోవాలి, ఏదైతే బెటర్ మీకేం తెలియదు. సో మీరు అప్పుడు ఒక ప్రాబ్లంలో ఉంటారు. అది మీకు ప్రాబ్లమే కదా, మీరు మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు, కాకపోతే మీకు ఎలా చేయాలి, ఏ సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ ఎవరిని మనము తీసుకోవాలి, మీకేం తెలియదు. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే, మీ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. ఓకే, లెట్స్ సే నేను ఒక అఫిలియేట్ మార్కెటర్ అనుకోండి. సో నాకు మీ ప్రాబ్లం తెలుసు, అండ్ అలాగే లెట్స్ సే మీరు పేపర్లో యాడ్ ఇచ్చారు, లేకపోతే ఎలాగో మీ గురించి నాకు తెలిసింది. సో నేనేం చేస్తాను అంటే, ఒక సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ నాకు తెలిసింది ఉంటుంది, వేర్ దే విల్ హెల్ప్ people like you, where they want to expand their offline business to online and increase their visibility, etc. సో నేను ఏం చేస్తాను అంటే, ఆ సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ దగ్గర ఒకవేళ అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళ అఫిలియేట్ ప్రోగ్రామ్లో నేను జాయిన్ అయ్యి మీకు ప్రమోట్ చేస్తాను. ఓకే, సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ పీపుల్ విల్ ప్రొవైడ్ దిస్ అండ్ దిస్ సర్వీసెస్ సో దట్ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ విజిబిలిటీ అండ్ యూ కెన్ డెవలప్ యువర్ బిజినెస్ ఆన్లైన్. సో మీరు నా త్రూ అంటే నా లింక్తో మీరు అందులో సోషల్ మీడియా మార్కెటింగ్ వాళ్ళని మీరు హైర్ చేసుకుంటారు, కాబట్టి నాకు ఆ సోషల్ మీడియా మార్కెటింగ్ నుంచి కమిషన్ వస్తుంది. సో ఇక్కడ బేసికల్లీ ఏమవుతుంది, ట్రాన్సాక్షన్ ఏమవుతుంది, వాళ్ళ సర్వీస్ మీకు అవుతుంది, ప్రోడక్ట్ కాదు. వాల్మార్ట్ నుంచి, అమెజాన్ నుంచి, ఊబర్ ఈట్స్ ట్రాన్సాక్షన్ కాదు, అంటే లైక్ ఏదో ఫిజికల్ ప్రోడక్ట్ కాదు, సర్వీసెస్ అనమాట. ఓకే, సో అది హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. లెట్స్ సే మీరు ఒక 9 to 5 ఎంప్లాయ్ అనుకుందాం, లేకపోతే ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనుకుందాం.
వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే. సో మీరు ఒక జాబ్ నుంచి వచ్చే మీకు ఇన్కమ్ సరిపోవట్లేక మీకు ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, మీరు ఒక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, లెట్సే ఒక అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్, హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కాకపోతే మీకు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటో తెలియదు. మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ChatGPT ఓపెన్ చేసినారు, గూగుల్ ఓపెన్ చేసినారు, యూట్యూబ్ ఓపెన్ చేసినారు, కాకపోతే వీడియోస్ దొరుకుతున్నాయి. అంటే వాళ్ళు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో చెప్తున్నారు, హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో చెప్తున్నారు, కానీ అసలు ఎలా స్టార్ట్ చేయాలి, మనము ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా మనకు డబ్బులు వస్తాయి, ఇవి ఎవ్వరు చెప్పరు. స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఉండదు. స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఉంటే అది ఒక కోర్స్ అంటారు, లేకపోతే ఒక ప్రోగ్రామ్ అంటారు, కానీ యూట్యూబ్లో ఎందుకు ఎవరు పెట్టాడు అట్లా. యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ మీకు ఎలా దొరకదు. సో మీరు ఇవి ట్రై చేసి ఉంటారు. సో అప్పుడు మీరు ఈ ప్రాబ్లం ఉంటారు, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కానీ స్టార్ట్ చేయలేకపోతున్నారు. సో అప్పుడు లెట్సే నేను అఫిలియేట్ మార్కెటర్ని అనుకుందాం. సో మీ నా డ్రీమ్ క్లయింట్స్. ఓకే, సో నేనేం చేస్తాను అంటే లెట్సే ఒక XYZ అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, XYZ ఎందుకు, మన ప్రోగ్రామే అనుకుందాం. మన డ్రీమ్ హస్లర్ అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉంది. సో డ్రీమ్ హస్లర్ ప్రోగ్రాంలో ఒక కంప్లీట్ బిగినర్కి స్క్రాచ్ నుంచి, కంప్లీట్ జీరో నుంచి ఒక ఎవ్రీ మంత్ ఒక $3,000 to $5,000 ఎలా ఎర్న్ చేయాలో యాజ్ అ కంప్లీట్ బిగినర్ యూ విల్ లెర్న్. స్టెప్ బై స్టెప్ యూ విల్ లెర్న్ ఫ్రమ్ డ్రీమ్ హస్లర్ అఫిలియేట్ ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్ నేను మీకు ప్రమోట్ చేస్తాను. ఓకే, సో ప్రమోట్ చేసినప్పుడు నా లింక్ నుంచి మీకు ప్రమోట్ చేస్తాను. సో మీరు వన్స్ నా లింక్ నుంచి మీరు ఆ ప్రోగ్రామ్ని పర్చేస్ చేస్తే నా కమిషన్ వస్తుంది. సింపుల్ థింగ్. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, మళ్ళీ ఇది ఒక డ్రీమ్ హస్లర్ అఫిలియేట్ ప్రోగ్రామ్. సో ఇది డిజిటల్ ప్రోడక్ట్ వెర్ యుల్ బి లెర్నింగ్ సమ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్, గెటింగ్ నాలెడ్జ్. సో ఇక్కడ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. అదేంటంటే యాజ్ యూ ఆర్ ప్రమోటింగ్ డిజిటల్ ప్రోడక్ట్స్ లైక్ programs and services to your dream clients, they will be getting immense value. When I said immense value, they will get immense value. Okay, అంటే ఏంటి, వాళ్ళకి చాలా వాల్యూ వస్తుంది. బికాస్ see whatever they are learning or the skills they are acquiring from those digital products or services is immense. The value they will be getting is huge. Let's say for example నేను ఈ వాచ్ ప్రమోట్ చేస్తున్నా మీకు. ఓకే, ఇది అఫిలియేట్ మార్కెటింగ్, ఈ వాచ్ ప్రమోట్ చేస్తున్నా. సో ఈ వాచ్ వల్ల మీకు ఏమన్నా యూజ్ ఉందా అంటే మీ లైఫ్ చేంజ్ అవుతుంది ఏమన్నా? నో. సో ఒకసారి మీరు పే చేస్తారు, మీరు టైం చూసుకుంటారు, అలారం పెట్టుకుంటారు, అంతే. సో ద వాల్యూ ఈజ్ నాట్ హ్యూజ్ కదా, లాజిక్ ఉంది కదా. బట్ ఈ హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్లో మనం ఒక డిజిటల్ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తాం కాబట్టి ద వాల్యూ విల్ బీ హ్యూజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ ఎలా చేయాలో తెలియదు, బట్ ఇఫ్ యూ గెట్ డ్రీమ్ హస్లర్ అఫిలియేట్ ప్రోగ్రామ్, మీరు ఒక హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకుంటారు. ద స్కిల్స్ and the knowledge you'll be getting from that program is extremely high, where you can able to make money every single month $3,000 to $5,000. So ఇప్పుడు మీకు అర్థమైంది కదా డిఫరెన్స్. సో దట్ ఈస్ ద రీజన్ these products will be at premium value. Okay, and the commission which you'll be making from one client or one sale will be somewhere around $500 to $2,000. That is the beauty of high ticket affiliate marketing. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే వీడియోకి లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి మీ థాట్స్ ఏంటో. అండ్ అలాగే ఒకవేళ మీరు మీ హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీరు మన డ్రీమ్ హస్లర్ ప్రోగ్రామ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. లింక్ వచ్చేసి నేను ఫస్ట్ డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ వెళ్ళి మీరు మీ జర్నీ స్టార్ట్ చేయొచ్చు మన డ్రీమ్ హస్లర్ ప్రోగ్రామ్ నుంచి. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియో ఏం కావాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐల్ ట్రై టు మేక్ ఇట్ హ్యాపెన్ ఫర్ యూ. అండ్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ద రియల్ మిహాన్. సో ఇక్కడ మీరు నన్ను ఫాలో అవ్వి నన్ను మీరు అడగొచ్చు అన్నమాట. సో మీకు ఆ డౌట్ క్లియర్ చేస్తా పర్సనల్లీ. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.